హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఏంటంటే స్పెషల్, ఈ రోజు మా మ్యారేజ్ డే. ఇది మాది 5th యానివర్సరీ డే. ఇంక ఈ రోజు సాటర్డే అండి. ఇంకా మా అబ్బాయికి స్కూల్ కి అయితే రెడీ చేసాను. వాడికి టిఫిన్ కూడా పెట్టేశాను, బాక్స్ కూడా కట్టేశాను. ఈ రోజు మా పెద్ద అబ్బాయికి ఏంటంటే బ్లూ కలర్ డ్రెస్ అయితే వేసుకొని రమ్మని చెప్పారు. ఇదిగోండి, మా అబ్బాయికి అయితే ఇలాగ బ్లూ కలర్ టీ షర్ట్ వేసి సింపుల్ గా రెడీ చేసాను. వీడికి కూడా బ్లూ కావాలంటే బ్లూ కలర్ వేసాను. ఇంకా మా అబ్బాయి అయితే స్కూల్ కి అయితే రెడీ అయిపోయాడండి. ఇంక వీళ్ళక ఇంక నేను మిగతా పనులన్నీ చేసుకోవాలి. ఈ రోజు మా అబ్బాయికి ఏంటంటే బ్లూ కలర్ డ్రెస్ తో పాటు ఆ బ్లూ కలర్ వాటర్ యానిమల్ డ్రాయింగ్ అయితే వేయమని చెప్పారు. వీళ్ళు ఏం వేస్తారు, ఏ డ్రాయింగ్ అయినా ప్రాజెక్ట్ అయినా మనమే చేయాలి. ఇంకా వాళ్ళకి తెలియదు కదా. సో ఇది మనకి పేరెంట్ గా మనకి ఇదైతే ఇది ఒక వర్క్ అప్ చెప్తారు టీచర్స్ అయితే. మా అబ్బాయికి ఇదిగోండి డ్రాయింగ్ అయితే వేసాను నిన్న. ఏదో నాకు వచ్చినట్టుగా అయితే నేనైతే వేసాను మా అబ్బాయికి డ్రాయింగ్ అయితే. ఓకే నాన్న, బాగుందా? నీ నచ్చిందా ఇదేంటి నాన్న? ఫిష్ బ్లూ కలర్ వాటర్ యానిమల్స్ ఏమన్నారు, అందుకని నేను ఇంకా ఇదిగోండి ఇది వేస్తాను సింపుల్ గానా. జరాఫ్లు బాల్ పట్టుకొని ఆడుతున్నాను. కానీ వెళ్ళిపోతున్నాను స్కూల్ కి. వెళ్ళిపోతున్నా. ఎవరు డ్రాప్ చేస్తారు నాన్న? డాడీ డ్రాప్ చేస్తారా? ఓకే, వెళ్ళిపో. బాయ్ బాయ్ నాన్న, బాయ్. మా వారం అబ్బాయిని స్కూల్ దగ్గరికి తీసుకెళ్లారండి, డ్రాప్ చేస్తున్నారు. ఇంకా నేను ఇంకా ఇంట్లోనే పూజ చేసుకుని ఇంకా బయటకి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మా వారు వచ్చేలోపు నేను అన్ని రెడీ చేసుకుంటాను. ఇదిగోండి మా ఇంట్లో పూజకి అయితే ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను. నాకు ఈ చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు బయటకి అయితే వెళ్ళాలి టెంపుల్ కి. ఇప్పుడు బయట అయితే టెంపుల్ కి అయితే వెళ్ళాలి. ఏ టెంపుల్ కి వెళ్తాం ఏంటో తెలీదు. పెద్ద అబ్బాయి స్కూల్ కి పంపించడం వల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 10 అయింది. ఇంకెక్కడ పూజ అయ్యాకండి కాసేపు కూర్చొని ఇంకా అక్కడ ఉన్న ప్రసాదాలు కూడా తినేసి ఇంకా మా చిన్నోడు కాసేపు ఆడుకున్నాడు. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాము. టెంపుల్ నుంచి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇప్పుడే వచ్చాము. మధ్యలో ఫోన్కి గ్లాస్ వేయించడానికి వెళ్ళాం, కానీ ఫోన్కి గ్లాస్ లైన్ సెట్ అవ్వలేదు. టిఫిన్ పట్టుకుని ఇంటికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ టైం అయితే 11 అయిపోయిందండి. ఇప్పుడు టిఫిన్ అయితే చేసేస్తాము. అందరం టిఫిన్ అయితే చేసేసాము. వారైతే మన డ్యూటీకి వచ్చారు కదా, ఇంకా ఇప్పుడైతే పడుకుంటారు. మా చిన్నాన్ని పడుకోబెట్టి ఇంకా ఆయన కూడా పడుకోమని చెప్పాను. ఇంకా వంట ఏదో చేయాలి. డ్రెస్ అయితే చేంజ్ చేస్తానండి. ఇంకా వంటకైతే రెడీ అయిపోతున్నాను. టైం అయింది కదా, ఇంకా ఈ రోజు ఏదో కొన్ని అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము. మా పెద్ద అబ్బాయికి క్యారేజ్ వెళ్ళిపోయింది కనుక పర్లేదు, ఇంకా నెమ్మదిగా చేసుకుని తింటాము. ఫస్ట్ అయితే కొబ్బరికాయ కట్ చేసుకుని రెడీ చేసుకుంటానండి. ఎందుకంటే వెజ్ పలావ్కి కొబ్బరికాయ ఉంటుంది కదా. అందుకని నిలవండి కత్తి పెడతాను, కొడతాను. చూసారా ఎంత బాగా వచ్చింది కొబ్బరికాయ? చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం నేను ఎప్పుడైనా కొట్టలేదు, మొత్తం వచ్చేస్తుంది. ఎంత బాగుందో కదా. కొబ్బరికాయ అయితే కట్ చేస్తానండి. చూసారు కదా ఎంత బాగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంది అనుకుంటాను. చూడడానికే కాదు, చాలా స్వీట్ గా చాలా బాగుంది. ఇంకా నేను పలావ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఏంటంటే మనం పలావ్ చేస్తే ఏంటంటే అది బిర్యానీ లాగా ఉంటది. మాక్సిమం అలాగే ఉంటది, బిర్యానీ లాగా కాదు, బిర్యానీ లాగే ఉంటది. కానీ ఇదేంటంటే మొన్న మా తోడుకోడలు మా అబ్బాయి బర్త్డే కి చేసింది అనమాట పలావ్. అది కొంచెం డిఫరెంట్ గా బాగుంది. బిర్యానీ ఫ్లేవర్ లా కాకుండా చాలా బాగా వచ్చింది, బాగుంది కూడాను. ఏంటంటే మా తోడుకోడలు వాళ్ళు బెంగళూరులో ఉంటారు. అటు సైడ్ అయితే ఇలాగే చేస్తారంట పలావ్. ఇంకా సరేలే అయితే మనం కూడా ట్రై చేద్దాం. ఇంక ఈ రోజు అలాగే సాటర్డే కదా అని నేను ఇదిగోండి ఈ రోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ మిక్సీ పట్టడానికి ఏంటంటే నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెమ్మలు, ఒక 4 చిన్న చెక్క, 2 యాలకులు, 5-6 లవంగాలు, ఇందులో కొంచెం అంత కరివేపాకు, కొంచెం అంత పుదీనా, ఫైనల్ గా ఇదిగోండి కొబ్బరికాయ ముక్కలు కొన్ని. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి, ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. మరి ఇప్పుడు దీన్ని అయితే మిక్స్ పట్టేసుకోవడమేనండి. వెజ్ పలావ్కి ఏమేమి కట్ చేసుకున్నానంటే క్యారెట్, బీట్రూట్, బంగాళదుంపలు, బీన్స్, కరివేపాకు, ఉల్లిపాయలు, గ్రీన్ బటానీ, కొంచెం కొత్తిమీర, పెద్ద సైజు ఒక టమాటా అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ లోనే చేస్తున్నాను నేను, చాలా ఫాస్ట్ గా అయిపోద్దని. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఆయిల్ ని బాగా వేడి చేసేకండి ఆనియన్స్ ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోకి బిర్యానీ స్పైసెస్ ని కూడా వేసుకొని లైట్ గా వేయించుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ బాగా ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయి. నేను ఏ కర్రీ చేసినా సరే అలాగే చేస్తాను. సో ఇవి బాగా మగ్గాక అప్పుడు టమాటాలను కూడా వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా చూసారు కదా ఆయిల్ పక్క నుంచి ఎలాగే రిలీజ్ అవుతుందో. టమాటాలను కూడా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ పట్టుకుని పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి, మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్లు. ఇది ఒక్కడే ఉన్నాడు కదా, అందుకే సైలెంట్ గా ఉంది. ఇంకా అడగస్తే ఇంకా స్టార్ట్ అవుతాయి ఇంకా ఫైటింగ్.
ఇంక పేస్ట్ కూడా బాగా మిక్స్ అయిపోయిందని చూసారు కదా, ఆయిల్ ఎలాగో బబుల్స్ లాగా వస్తుందో. ఇంకా అలాగే మనం ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతానండి. రైస్ అయితే పలావ్కి మసాలాలు ఏమీ అవసరం లేదండి, మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదండి. ఈ పలావ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవే అనమాట. కుక్కర్లో మనకు అన్నం పొడి పొడిగా రావాలంటే కాస్త నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సో దీని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైం కదా, 3 విధులు వస్తే సరిపోతుందండి. పలావ్ అయితే అయిపోయింది. ఇంకొక వైపు నేను పన్నీర్ కూర కూడా చేస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చపాతీలో కానీ చిన్న చిన్న ముక్క చేసానండి కూరలాగా. ఇదిగోండి, మాకు ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు అయితే కొద్దిగా తినగది కాదు, మోసలు పట్టేస్తుంది. అందుకే ఇవ్వండి లేదా చిన్న చిన్న పీసెస్ చేసి కర్రీ అయితే చేసాను. ఒకవైపు చపాతీలు కూడా కాలుస్తున్నాను. ఇవ్వండి, పన్నీర్ కూర ఎలాగ రెడీ అయిపోయింది కనుక ఇంకా దీన్ని కాల్చేసుకుంటే ఫైనల్ కి వచ్చేసినట్టేనండి వంటలన్నీనా. చపాతీలు అయిపోతే ఇంక వంటలు అయిపోయినట్టేనండి. ఇంకా మా వారైతే ఇంకా లగలేదు. వంటలన్నీ అయిపోతే అప్పుడు లేపుతాను. చెమటలు మాత్రం బాగా వస్తున్నాయి. చాలా వేడిగా ఉంది, హీట్గా ఉంది. ఇంకా నా ఫేస్ చూస్తే తెలిసిపోతుంది మీకు. ఇంకా నా జుట్టు అంటారు ఇంకంటే మరి హెడ్ వాష్ చేస్తే ఇలా ఉంటది. వంట ఇంకా కంప్లీట్ చేశాక ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేస్తాను. వాష్ చేసాక వచ్చిన పాత్రలు కూడా వాష్ చేస్తానండి. ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా మా వారు లేవలేదు. లెగిస్తే ఇంకా భోజనం అయితే చేస్తాం అందరు మనం. ఇంకా ఆయన రావలేదు. ఈ లోపు మా చిన్నడికైనా పెట్టేస్తాను. లంచ్ కి అయితే టైం అయింది. ఇంకా అందరం కూడా లంచ్ అయితే చేస్తాము. ఈ రోజు మా యానివర్సరీ డే సందర్భంగా నేను ఏమేమి చేశానో చూపిస్తాను వచ్చేసింది. ఇది వచ్చేసి ఇది వెజ్ పలావ్ అండి. బెంగళూరు స్టైల్లో పలావ్ ఇది. నెక్స్ట్ ఇది చిత్రాన్నం అండి. ఇది కూడా బెంగళూరులో చాలా ఎక్కువ చేస్తారంట. ఇదిగోండి రోటీలు చేశాను. ఒక 5-6 రోటీలు అయితే చేశాను. ఈ రోటీలు కాంబినేషన్ ఇదిగోండి పన్నీర్ కర్రీ అయితే చేశాను రోటీలతో తినడానికి. పలావ్ తో పాటు కొంచెం కసంబా కూడా చేశానండి. ఇదిగోండి, ఇంకా మేము లంచ్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. ఫస్ట్ అయితే మా వారికి వేస్తాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. అన్ని కొంచెం కొంచెం అయితే వేస్తానండి. పలావ్, చిత్రాన్నం, ఒక 2 రోటీలు. ఇది మా లంచ్. ఫస్ట్ అయితే మా వారికి టేస్ట్ చెప్తారండి. ఫస్ట్ అయితే పలావ్ చూస్తున్నారు. పలావ్ బాగుంది. ఓ, బెంగళూరు స్టైల్లో బాగుంది. ఫస్ట్ టైం చేసినా గానీ నాకైతే మాత్రం బాగా నచ్చింది. ఎవరికైనా కావాల్స్తే పార్సల్ కూడా ఇస్తా ఖచ్చితంగా. టేస్ట్ అయితే మాత్రం బాగుంది, నచ్చింది నాకైతే. ఎక్సలెంట్ గా ఉంది. సింపుల్ అండ్ టేస్టీ, నైస్. చిత్రాన్నమైన పలావ్ అయితే మాత్రం బాగున్నాయి. సో బాగున్నాయి. యాక్చువల్గా నాన్ వెజ్ అనేసి చాలా ఇష్టం, వెజ్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అయినప్పుడు కూడా ఇవైతే బాగా నచ్చాయి, తినాలనిపిస్తుంది. సో టేస్ట్ అయితే అక్కడ ఫెయిల్ అవ్వలేదు. సింపుల్ అండ్ టేస్టీ, నైస్, బాగుంది. రెస్టారెంట్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తాను, అయినప్పుడు కూడా ఇక్కడ అయితే ఇంటి దగ్గర అయితే బాగానే ఉంది. ఫైనల్ ఈజ్ గుడ్ రిజల్ట్. మా వారైతే టేస్ట్ చేసి చెప్పారని బాగున్నాయని. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి ఏంటన్నది. ఫస్ట్ అయితే పలావ్ చూస్తున్నాను. చాలా బాగుంది. ఇంతకు ముందు చేసేది ఏంటంటే అది కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది, కానీ ఇది అలాగేమీ తెలియట్లేదు. అంటే కొబ్బరి కూర వేయడం, పచ్చిమిర్చి అవన్నీ కూడా మిక్స్ పెట్టడం తెలియట్లేదు. కొంచెం డిఫరెంట్ గా ఉంది. పలావ్ అయితే బాగుంది. సార్ నుంచి నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు చిత్రాన్నం అయితే చూద్దాము. చిత్రాన్నం కూడా బాగుంది. ఇది ఏంటంటే లెమన్ రైస్ చేస్తాం కదండి, సేమ్ ప్రాసెస్. ఒక ఆనియన్ వేయరంటే ఈ చిత్రాన్నంకి ఏంటంటే ఆనియన్ వేస్తారు, అందుకే కొంచెం అదే దానికే చిత్రాన్నం. ఇది కూడా బెంగళూరు సైడ్. మొన్న మా తోడుకోళ్ళు మా బాబాయ్ బర్త్డేకి వచ్చి అన్ని చేయడం నాకు కొంచెం నచ్చి, ఎలాగా ఈరోజు సాటర్డే కదా వెజ్ చేయాలి కదా అనేసి నేను ఈ విధంగా అన్ని ఇలా పెట్టుకున్నాను, అన్ని ఇలా చేశానండి. టేస్ట్ అయితే బాగున్నాయి, బాగానే వచ్చాయి. ఇంకా రోటీలు, ఇంకా పన్నీర్ ఉందండి. పన్నీర్ కాంబినేషన్ గా మరి రోటీలు అయితే బాగుంటాయి కదా అని రోటీలు అయితే చేశాను. ఎక్కువేం చేయలేదు, 2 ఎక్కువైనా తినలేం కదా అని 2 చేశాను. పన్నీర్ చపాతీ కూడా బాగుంది, పర్లేదు, మనం తినొచ్చు. వెజ్ అప్పుడప్పుడు ఇలాంటి చేసుకొని తినొచ్చు. నాకైతే నచ్చే బాగాను. మీరు కూడా ట్రై చేయండి. నేను పలావ్ రెసిపీ చూపించాను కదా, మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్లీ గా చాలా బాగా వస్తుంది, నేనైతే చెప్పగలను. సో మేము అందరం కూడా ఇంకా లంచ్ చేసాకైతే కలుద్దాము. లంచ్ అయితే అందరము చేస్తామండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. పలావ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కలుద్దాము.
ఇంకా నేనైతే మధ్యాహ్నం పడుకోలేదండి. ఇంకా మా చిన్నోడు అయితే పడుకొని లేవంగానే డాడీ అని ఒకటే పేర్చి పెడుతున్నాడు. ఇంకా నేను బయట తీసుకొచ్చి ఇంకా నేనైతే ఆడిస్తూ ఉన్నాను. ఇంకా మా వారైతే కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారండి. ఇప్పుడు టైం అయితే 3:20 అవుతుంది. ఇంకా మా అబ్బాయి స్కూల్ కూడా టైం అయిపోతుందని ఫస్ట్ అయితే కేక్ కలిపారు. ఏంటి డాడీ కేక్ తెచ్చారా? ఇంక ఇదిగోండి, నాకైతే ఇదిగోండి కేక్ ఇచ్చేసి ఇంక మా వారైతే మా పెద్ద అబ్బాయిని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఇప్పుడు ఈ కేక్ ని ఇదిగోండి జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేయాలి వాళ్ళకి కనిపించకుండా. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను ఇంకా కేక్ మొత్తం అంతా సర్దేసి ఇంకా అమ్మకు చేసేసాను. ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసానండి. ఇంకా 2 hours అలాగే కట్ చేసాను కనుక ఇంకా నేను ఇంకా దగ్గరగా పెట్టేసాను కేక్. ఇంకా వాడు వచ్చాక ఇంకా వాళ్ళని రెడీ చేసి హోంవర్క్ లాగా అన్ని రాయించేసి అప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తాము. మా అబ్బాయిని స్కూల్ నుంచి అయితే మా వారు తీసుకొస్తారండి. ఇంకా మా అబ్బాయి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వాడైతే హోంవర్క్ రాస్తున్నాడు మా పెద్దోడు. లెక్క ఏం చూస్తున్నానన్నా? అబ్బాయి హోంవర్క్ రాసే లోపు నేనైతే వాళ్ళకి పాలను అయితే రెడీ చేస్తాను. వాళ్ళిద్దరైనా అదిగోండి పాలు అయితే తాగుతున్నారు. ఇదిగోండి మాటికి మా పిల్లలు పాలు తాగేసి ఇంకా క్లిప్పులను అయితే విధంగా రెడీ చేశారండి ఆడుకుంటూ. టైం అయితే 6 o'clock అయిపోయిందండి. ఇంకా మేము కేక్ కటింగ్ అయితే విధంగా రెడీ అయ్యాను. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా మా చిన్నోడు చాలా విసిగించాడు అనుకోండి రెడీ అవ్వడానికి. ఇంకా ఫైనల్ గా మా ఇద్దరు పిల్లలు కూడా రెడీ చేసాను. ఇదిగోండి మా వారైతే ఇదేంటిది ఏం డ్రెస్ ఇది? జాకెట్ అంట. దీని పేరేంటో నాకు కూడా తెలీదు. సో ఇదైతే మా పెళ్లికి తీసుకున్నారు. మన పెళ్లికే కదా తీసుకున్నాం. నాకు తెలిసి మా పెద్ద అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి వేసుకున్నారు. మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు వేసుకున్నారు. ఎప్పుడు మ్యాచింగ్ వేస్తారు. కానీ ఈ రోజు మా పెద్ద అబ్బాయి బర్త్డే కూడా పింక్ వేసుకున్నారని ఇంక ఇదిగోండి ఈ రోజు అయితే ఇది వేసుకున్నారు. అందరం అయితే బయలుదేరి మళ్ళీ ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేస్తాము. ఇదిగోండి మా యానివర్సరీ డే కేక్ అండి. ఇంక ఇప్పుడు కేక్ అయితే కట్ చేస్తాము. అందరం కూర్చున్నాము. కేక్ కట్ చేయడానికి మా ఊళ్ళో ఎదురు చూస్తున్నారు. చూడండి అది ఎంతలకు తినేలా చాలా ఆకృతితో ఉన్నారు. సో ఇప్పుడైతే క్యాండిల్ వెలిగిద్దాము. హ్యాపీ యానివర్సరీ డే. ఇంకా అందరం కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. ఇదైతే 5th యానివర్సరీ డే అండి. సో ఈ రోజు 5 కంప్లీట్ అయ్యి 6 అయితే వస్తుంది. హ్యాపీ యానివర్సరీ. ఇంకా మా వారు కేక్ కటింగ్ తర్వాత బయటకి అయితే వెళ్దామని అన్నారు మందికి. కానీ నేను వద్దనిస్తాను. ఎందుకులే మంది చాలా టైం అయిపోద్ది. పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు. అందులో ఇంకా సాటర్డే కదా అనేసి అందుకే వెళ్ళలేదు. లేదంటే మందికి వెళ్దామని చెప్పారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చులే అని చెప్పాను. సో హ్యాపీ యానివర్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు మై వైఫ్ అండ్ సెలబ్రేషన్ విత్ ద చిల్డ్రన్. సో ఇలాంటి సెలబ్రేషన్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటది. అప్పుడప్పుడు ఫ్రీగా ఉండేటప్పుడు ఇలాంటివి కూడా చెయ్యాలనేసి నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. సో ఏ రోజు అయితే వచ్చిందో అదే రోజు అనుకుంటా అలా చేసిపోతాం. ఇంకా నాకైతే ఫస్ట్ నుంచి అదే అలవాటు. ఏది ప్రీ ప్లానింగ్ అనేది ఏం చేయను. సో ఆ రోజుకి ఏదైతే టైం డిసైడ్ చేస్తుందో ఏమనుకుంటే మైండ్ లో అది అనిపిస్తే అది చేసేసిదే. యాక్చువల్గా అరేబియన్ మండికి వెళ్ళాలని ప్లాన్ చేస్తాం ఎమ్మి ట్రీకి. ఈ రోజు మిస్ అయింది అట్లా అని చెప్పేసి మిస్ అయింది అని వదిలేది అయితే ఉండదు. ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు పక్కాగా వెళ్ళడం. మా వారైతే ఎప్పుడుండండి అసలు నిజానికి చెప్పాలంటే మా పిల్లల బర్త్డే డేట్లు కానీ మ్యారేజ్ డేట్ కూడా గుర్తురాదు. అసలు గుర్తుండదు కూడా. ఇంక ఈయనకి ఇలాంటి అయితే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అలాగని చేయకుండా ఉండరు కూడా. కంపల్సరీగా చేస్తారు. ఆ రోజుకైనా ప్లాన్ చేసి అయితే కంపల్సరీగా చేస్తారు. ఎప్పుడు ఆపరు. కాకపోతే ముందుకి చెప్పేస్తారు ఇలాగ ఇంట్రెస్ట్ ఉండదు అవన్నీ అవసరమా ఎందుకు అనేసి అంటారు. కానీ మళ్ళీ ఆ రోజు వచ్చేసరికి ఇంకా ఆయన డిసైడ్ అయ్యి ఏదో సడన్ గా అలా చేస్తా ఉంటారు అనమాట. అలాగ అవుతా ఉంటాయి. ఏ సెలబ్రేషన్ అయినా అంటే సెలబ్రేటింగ్ గా చెయ్యాలని నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండదు. ఇప్పుడే కదా ఫస్ట్ నుంచి అంతే. మేబీ ఇంకా తర్వాత అయినా కానీ ఉండదు. ఆ రోజు చెప్పారు కదా జస్ట్ 1 hour బిఫోర్ 2 hours ముందు అయినా కానీ అట్లా అనిపిస్తే ఆ క్షణానికి ఏదనిపిస్తే అది చేయడం. ఏ డే కూడా అలా సెలబ్రేషన్ గా ఉండాలని ఉండదు. నాకైతే ప్రతిరోజు ఒకేలా ఉండాలని అనిపిస్తుంది. ఒకేలా ఉంటా కూడా. మా పిల్లలు అస్సలు ఉండట్లేదు. ఇదండి ఈ రోజు వీడియో అయితే మా 5th యానివర్సరీ ఈ విధంగా జరుపుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తామండి. బై బాయ్.